అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి మేడే స్ఫూర్తిని భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు యజమానులకు అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. కార్మిక చట్టాల సవరణ చేసి ఆదాని ప్రయోజనాల కోసం కార్మికుల శ్రమను మరింత వెట్టిచాకరి చేసేటువంటి పద్ధతిలో కార్మిక చట్టాలు సవరణ చేస్తున్నారు. కనీస వేతనాల చట్టం పోరాడి సాధించుకున్నారు, లేదా సమ్మె చేసే హక్కును పోరాడి సాధించుకున్నారు. ఈఎస్ఐ చట్టాన్ని, కనీస వేతనాల చెల్లింపు చట్టాన్ని, అట్లాగే లీవుల చట్టాన్ని, అనేక రకాల చట్టాలు సాధించుకున్న చట్టాన్ని, ప్రధానంగా 8 గంటల పని విధానాన్ని ఈరోజు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అనే క్రమంలో మరింత సానుకూలమైనటువంటి పరిస్థితులు కార్మిక వర్గానికి దక్కాలి. కానీ ఆ పరిస్థితులు ఏం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం చెందినటువంటి కాలంలో కూడా మరో 15 గంటలు 16 గంటలు పనిచేయాలనేటువంటి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని సరైనదే కాదు. కార్మిక చట్టాలు సవరణ చేశారు. ఆ సవరణకు వ్యతిరేకంగా ఈరోజు మేడే రోజు పెద్ద ఎత్తున కార్మిక వర్గం వ్యతిరేకిస్తున్నారు. అదే రకంగా దేశవ్యాప్తంగా 20వ తేదీ ఆ రకంగా కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరూ కూడా సెంటర్ కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మె ద్వారానే ప్రభుత్వం బుద్ధి వస్తుందని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అప్పటికీ ప్రభుత్వం తెలుసుకోకపోతే మరింత పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అందుకని మోడీ పునరావృతం చేయాలి. కార్మిక చట్టాలను, లేబర్ కోడ్స్ను రద్దు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేడే సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.